హాయ్ అండి, భూలోదివి ఉషా వ్లాగ్స్కి స్వాగతం. ఈ రోజు నేను ఎక్కడున్నానో చెప్పమంటారా? మీకు చూడండి, అష్టలక్ష్మీదేవులు ఎంత అందంగా కళ్ళకి మైమరిపించేంత అద్భుతంగా మధురంగా కనిపిస్తున్నారో కదా. అష్టలక్ష్మీలు అంటే స్త్రీమూర్తులు, స్త్రీమూర్తి అంటే భామ. అవునండి, కరెక్టే. నేను కొత్తగా ప్రారంభించిన భామ కలెక్షన్స్ అనే స్టోర్లో ఉన్నాను. ఎక్కడో అనుకుంటున్నారా? జూబ్లీ హిల్స్ చెక్ పోస్ట్ దగ్గర మెట్రో స్టేషన్ పక్కన పిల్లర్ నెంబర్ 1604 1604 రోడ్ నెంబర్ 36 జూబ్లీ హిల్స్ చెక్ పోస్ట్ దగ్గర. ఇక్కడ ఈ భామ కలెక్షన్స్లో మన భామలందరికీ అంటే స్త్రీలందరి ఆడవారందరికీ కూడా కావాల్సిన ప్రతి వస్తువు లభిస్తుందండి. గాజుల్లో కూడా ఎన్ని రకాలు అనుకున్నారు, ఫ్యాన్సీ దగ్గర నుంచి ట్రెడిషనల్ దగ్గర నుంచి గ్రాండ్గా అసలు ఎన్ని రకాలు కావాలో మీరు అన్ని రకాలు. భామలు అంటే స్త్రీమూర్తులు అంటే పంచమాంగళ్యాలు అంటారు కదా. గాజులు, మెట్టెలు, మన పుస్తుల గొలుసెలు, ఇంకా పసుపు కుంకుమలు అంటే పూజా సామాగ్రి, అమ్మవార్లు, ఇంకా రకరకాలండి. ఇక సమస్తం మన ఆడవారికి కావలసిన 3-4 ఫ్లోర్లలో కలిపి మన ఆడవారికి కావలసిన సమస్త అన్నీ ఉన్నాయన్నమాట. ఇక్కడ లేనివంటూ ఏమీ లేవు. అట్లాగే మనం పూజ చేసుకోవాలనుకున్నాం అనుకోండి, చక్కటి అమ్మవారి విగ్రహాలు అంటే చక్కటి అష్టలక్ష్మీదేవులు, సరస్వతీదేవి, రకరకాల అమ్మవార్లు కన్నుల పండుగగా ఉన్నారు. ఇంకా మనకి జర్మన్ సిల్వర్ ఐటమ్స్ కానీ ఇంకా రకరకాల పూజా వస్తువులు, గాజులు, అలాగే ప్లాస్టిక్ పూల దండలు, కంటికి చాలా న్యాచురల్గా అనిపించే అంటే అందమైన దండలు ఒకటి కాదండి. ఇంకా భామకు వస్తే మన భామలందరికీ అన్నీ అసలు కావలసినవన్నీ దొరికేస్తాయి. అట్లాగే మనం శుభకార్యాలకి మన ఇంట్లోకి మనకి గాజులు, మనకి పూజా సామాగ్రి, మనకి ఇంకా అందమైన అమ్మవారి ప్రతిమలే కాకుండా రిటర్న్ గిఫ్ట్స్ కూడా మీకు చిన్ని రబ్బర్ బ్యాండ్ దగ్గర నుంచి, చిన్ని క్లిప్ దగ్గర నుంచి, బొట్టు బిళ్ళల దగ్గర నుంచి మీరు ఎట్లా ఇవ్వాలనుకున్నారో మీ మనసుకు తగ్గట్టు రకరకాల జర్మన్ సిల్వర్ దగ్గర నుంచి పూజా సమస్తం దొరికేస్తాయి ఇక్కడ మీకు. రండి, ఇంతసేపు నేను మీకు చెప్పి ఊరిస్తున్నాను కదా, మొత్తం చూపించేస్తాను రండి. ముందుగా మీ అందరికీ నేను అష్టలక్ష్మీదేవి ప్రతిమలు చూడండి ఎంత అద్భుతంగా చేసించారు. లైట్ వెయిట్ అండ్ మనకి క్లీనింగ్ కూడా చాలా జస్ట్ డ్రై క్లీనింగ్ చాలు అనమాట. ఒక బ్రష్ పెట్టి ఇట్లాగా చేస్తే ఇట్లా జస్ట్ ఒక బ్రష్ ఒకసారి ఇట్లా బ్రష్ చేసామంటే చాలు డస్ట్ అంతా వెళ్ళిపోతుంది. చాలా బాగుంది మెటీరియల్, లైట్ వెయిట్. ఇట్లా తామర పువ్వుల్లో ఉన్న అమ్మవార్లు, అట్లాగే రకరకాలుగా తామరాకుల్లో ఉన్న అమ్మవార్లు, అష్టలక్ష్మీలు చూడండి ఎట్లా కొలువు తీరున్నారో చాలా అందంగా మంగళకరంగా. ఇవన్నీ కూడా మన సంస్కృతిని ప్రతిబింబించే విధంగా ఉన్నాయండి. నిద్ర లేవగానే మన సంస్కృతి అంతా కూడా మనం కళ్ళతో సింపుల్గా కనిపిస్తుంది. ఈజీ మెయింటెనెన్స్. ఈ షోకేసులు ఇలా పెట్టుకున్నామంటే తృప్తిగా ఉంటుంది కదా. ఒక్క నిమిషం ఆగి అలా అష్టలక్ష్మీదేవుల్ని చూసుకుంటాం మనం. ఎంత అందంగా ఉన్నాయో చూడండి. చక్కటి స్టోన్స్తో ఉన్న మనకి శిరో ఆభరణాలు అనమాట. తల మీద, మెడలో ఆభరణాలు, పూలమాలలు, చిన్న అమ్మవార్లు ఎంత అందంగా ఉన్నారో చూడండి. హ్యాండ్ బ్యాగ్స్ అయితే ఇక్కడ 1-2 కాదండి, పోట్లీల దగ్గర నుంచి కొన్ని వందల మోడల్స్ అనమాట. ఇక ఆ మోడల్ ఈ మోడల్ అని కాదు, అన్ని రకాల వారికి కూడా
అన్ని మోడల్స్ ఒక్కొక్కరికి ఒక్కొక్క మోడల్ నచ్చుతుంది కదా, కొన్ని వందలు ఉన్నాయి, నాకు చూపించడం అన్నీ వీలు కాదు కదా, అందుకని ఒక్కసారి మీరు వచ్చారనుకోండి అన్నీ చూసుకోవచ్చు. ఇప్పుడు మీరు చూస్తున్నటువంటి అన్నీ కూడా రిటర్న్ గిఫ్ట్స్ అండి, చిన్ని చిన్ని బొట్లు అనమాట రిటర్న్ గిఫ్ట్స్. ఇవన్నీ గోదామ్మవారిని చూసారా, నేను చెప్పాను కదా మనం పూజ చేసుకోవాలి అంటే ఒక్కసారి మన భామా కలెక్షన్స్కి వస్తే చాలు. రిటర్న్ గిఫ్ట్స్ దగ్గర నుంచి ఇలా అమ్మవారుల దగ్గర నుంచి ఇంకా రకరకాలు చిన్ని చిన్ని మనీ పర్సెస్, పోట్లీలు, బుట్టలు అన్నీ ఉన్నాయి. ఇవి చూస్తున్నారు కదా రిటర్న్ గిఫ్ట్స్గా మనం ఇచ్చే నగలు పెట్టుకునే బాక్సులు అండి, జ్యువెలరీ పెట్టుకునే పౌచెస్ అంట. చక్కగా ఇట్లా జిప్ తీసుకుని ఇందులో మనం నగలు డైలీ వేర్ ఉంటాయి కదా, ఇలా డైలీ ఏదో ఒకటి ఇలా కొన్ని నగలు పెట్టేసుకుని, ఇది యూస్ఫుల్, సింపుల్గా ఉంటుంది, బడ్జెట్ ఫ్రెండ్లీగా ఉంటుంది, యూస్ఫుల్గా కూడా ఉంటుంది. ఇట్లా మళ్ళీ పెట్టేసుకోవచ్చు అనమాట. రిటర్న్ గిఫ్ట్స్, యూస్ఫుల్ రిటర్న్ గిఫ్ట్స్, ఇవన్నీ కూడా రిటర్న్ గిఫ్ట్స్ అండి, బడ్జెట్ ఫ్రెండ్లీ అనమాట. అంటే 100 రూపీస్ నుంచి ఉన్నాయి ఇక్కడ. ఒకవేళ జూబ్లీ హిల్స్లో కదా ఈ షాప్ ఉండేది, జూబ్లీ హిల్స్ చెక్ పోస్ట్ దగ్గర. కొంతమంది అనుకోవచ్చు జూబ్లీ హిల్స్ అంటే చాలా ఎక్స్పెన్సివ్ ఏమో, చాలా ప్రైస్ ఉంటాయి. అస్సలు లేదండి, రీజనబుల్. 100 రూపీస్ నుంచి స్టార్ట్ అయినాయి మనకి, హోల్సేల్ ప్రైజెస్లోనే ఉన్నాయి అన్నీ కూడా. రిటర్న్ గిఫ్ట్స్ అనమాట, చాలా తక్కువ ధరల్లో ఉన్నాయి. స్క్రీన్ మీద మీకు నెంబర్ స్క్రోల్ అవుతూ ఉంటుంది, మీరు ఏదైనా సరే స్క్రీన్ షాట్ పెడితే డీటెయిల్స్ అన్నీ చెప్తారు. ఆన్లైన్ షాపింగ్ కూడా మీరు చేసుకోవచ్చు. ఇవన్నీ కూడా ఇలా రకరకాల హ్యాండ్ బ్యాగ్సే కాదండి, ఇలా సింపుల్గా ఉండేవి మనకి రిటర్న్ గిఫ్ట్స్కి బాగా వీలుగా ఉంటాయి. ప్లస్ ఏంటంటే మనకి వాడేవారు కూడా లైట్, ఇప్పుడు అంతా లైట్ వెయిట్ ప్రిఫర్ చేస్తున్నాం కదా, ఏమాత్రం వెయిట్ ఉన్నాయి ఎవరు ఇష్టపడట్లేదు. అట్లాగే మనం ఏదైనా ఫంక్షన్స్ కానీ షాపింగ్ కానీ వెళ్తున్నాం అనుకోండి, ఇలా సింపుల్గా లైట్ వెయిట్ ఉండాలి. ఒక ఫోను, ఒక ఈ కొంచెం బడ్జెట్ ఫ్రెండ్లీ అనుకోండి, అందరూ కూడా అన్ని రంగులు కొనుక్కొని చక్కగా, పైగా అన్నీ కూడా ఒకటే డిజైన్లో లేవు, డిజైన్స్ చాలా వేరువేరుగా ఉన్నాయి. డిఫరెంట్ డిజైన్స్ ఉన్నాయి, డిఫరెంట్ ఇలా బాందినీలాగా కలర్స్ ఉన్నాయి. ప్రతి దాంట్లోనూ కూడా చాలా కలర్స్ ఉన్నాయండి, చాయిస్ చాలా ఎక్కువగా ఉంది. ఇవన్నీ కూడా చక్కగా వాడుకోవచ్చు, మనం కొనుక్కోవచ్చు, మనం వాడుకోవచ్చు. లో ప్రైజెస్లోనే ఉన్నాయి, హోల్సేల్ ప్రైజెస్లోనే ఉన్నాయి. భామ అంటే మన భామలందరికీ సంబంధించి అన్నీ దొరుకుతాయని మనం ఇప్పుడే చెప్పుకున్నాం కదా. సో మన ఆడవాళ్ళకి సంబంధించి 1 గ్రామ్ గోల్డ్ కూడా వీరు ఇందులోనే పెట్టారండి. అందుకే నేను అన్నాను కదా, అసలు మనం వచ్చి కంప్లీట్ షాపింగ్ చేసుకుని వెళ్ళిపోవచ్చు అన్నాను కదా. మన ఇంట్లోకే కాకుండా రిటర్న్ గిఫ్ట్ దగ్గర నుంచి, పూజ దగ్గర నుంచి దొరకనివంటి ఏమీ లేవు. చాలా బ్యూటిఫుల్గా ఉన్న 1 గ్రామ్ గోల్డ్ నగలు కూడా ఉన్నాయి ఇక్కడ. ఇక హ్యాండ్ బ్యాగ్స్, పోట్లీలు, మనకు పార్టీ వేర్ అండి. ఒక మోడల్ కాదు, అసలు ఎన్ని మోడల్స్ ఉన్నాయంటే, ఎన్ని డిజైన్స్ ఉన్నాయంటే, ప్యాటర్న్స్ అయితే అన్ని రకాల టేస్ట్లు ఉన్న వాళ్ళకి నచ్చేస్తాయి. ఒకటి కాదు, మీరు చూడండి ఎన్ని రకాలు ఉన్నాయో చూడండి. పార్టీ వేర్, ఫ్యాన్సీ, బ్యూటిఫుల్గా ఉన్నాయి. కలర్స్, చాయిస్, సైజెస్ చాలా ఉన్నాయి. ఇది హ్యాండ్ బ్యాగ్ సెక్షన్ అనమాట, బట్ చాలా రకాల మోడల్స్ ఉన్నాయి. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా అండి, ప్లాస్టిక్ దండలు, ఇవన్నీ కూడా మనకు డోర్కి డెకార్స్ అనమాట. డోర్ని డెకార్ చేసుకునేటట్టు, డోర్కి ఇలా డెకరేటివ్ ఐటమ్స్ ఇవన్నీ కూడా చక్కగా మెయిన్ డోర్కి అలా పెట్టుకోవచ్చు. ఇవన్నీ కూడా విడివిడిగా మీరు వచ్చి చక్కగా వివరంగా అన్నీ చూసుకుంటే, ఇవి మెయిన్ డోర్కి అటు ఇటు పెట్టుకునేవి, తోరణాలలాగా పెట్టుకునేవి. మీరు ఇంకొకటి అబ్జర్వ్ చేస్తే చక్కటి తోరణంలాగా గుమ్మానికి అటు ఇటు అందంగా ఉండడంతో పాటు ఈవిల్ ఐ అంటే దృష్టి, నరదృష్టి, ఏదైనా దృష్టి దోష నివారణ అంటే దృష్టి పోవడానికి, చెడు దృష్టి పోవడానికి ఇవి కూడా గుమ్మానికి అటు ఇటు తగిలించుకుంటే మనకి అందానికి అందం. కలర్స్ మిక్స్ చేసి చాలా ఫ్యాన్సీగా చేశారు, చూసారా, అందంగా ఉండేటట్టు చేశారు, చెడు దృష్టి పోయేటట్టు చేశారు. ఇవన్నీ కూడా మనం గుమ్మాలకు కానీ దేవుళ్ళకి కానీ చక్కగా అలంకరించుకోవచ్చు. లేని డిజైన్ లేదు, లేని సైజు లేదు, డిఫరెంట్, ఇంకా చాలా కలెక్షన్ ఉంది వీరి దగ్గర. శాంపిల్గా కొంత మాత్రమే చూపిస్తున్నాము. చిన్ని పటం దగ్గర నుంచి చూసారా, ఫ్యాన్సీ తోరణాలు, గుమ్మాలకి ఫ్యాన్సీ తోరణాలు, ఇవన్నీ కూడా ఇవి కూడా అంతేనండి. ఫ్యాన్సీ తోరణాలు ఇవన్నీ కూడా
అంటే అందరూ టేస్ట్ ఒకలా ఉండదు కదా. కొందరు ఫ్యాన్సీగా గుమ్మాన్ని డెకరేట్ చేసుకోవడానికి ఇష్టపడతారు, కొందరేమో ట్రెడిషనల్గా పువ్వులు వేసుకోవడానికి ఇష్టపడతారు. ఇప్పుడు మీకు ఇవన్నీ కూడా ఫ్యాన్సీ అనమాట. ఇప్పుడు చూడండి లోపల అంతా కూడా మరి ట్రెడిషనల్. ఇలా ఒక్కొక్క ఎవరి టేస్ట్కి తగినట్టు మనకి ఇంటిని అలంకరించుకోవడం చాలా సరదా కదా మన లేడీస్ అందరికీ కూడా. సో మనం మూడ్ మారిపోయి హ్యాపీ మూడ్లోకి వచ్చేస్తామండి. ఒక్కసారి షాప్కి వచ్చామంటే ఇవన్నీ చూసామంటే ఎక్సైట్మెంట్ మనకి. ఒకటి కాదు, బ్యాంగిల్స్ దగ్గర నుంచి అసలు ఇంటిని డెకరేట్ చేసుకోవడం, డోర్ని డెకరేట్ చేసుకోవడం, దేవుళ్ళ దగ్గర నుంచి దొరకని ఐటెం లేదు. పర్సుల దగ్గర నుంచి ముగ్గు చూసారా, అందరికీ ముగ్గులు వేయటం రాదు కదా, అందరికీ ముగ్గులు వేసే టైం ఉండదు కదా. ఇలా డోర్ మ్యాట్ అనమాట, ముగ్గు లాంటి డోర్ మ్యాట్ చూసారా. ఎంత ఇదిగో డోర్ మ్యాట్ అండి. ఇలా బయట మనం ఇంటి ముందు పెట్టేసుకుంటే ఎంత కలర్ఫుల్గా ఉందో కదా. చూసారా ముగ్గు ఎంత బాగున్నాయో చూసారా. ముగ్గులు ఇంటి ముందు ఇలాంటి మ్యాట్లు కొని పెట్టేసుకున్నామంటే, మనం ఇంటి ముందు వేసేసుకున్నామంటే జస్ట్ షాంపూ వాష్, ఇవన్నీ కూడా షాంపూ వాష్ చేసేసుకోవచ్చు. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా బ్యాక్ డ్రాప్ అనమాట. మనం ఏదైనా ఫంక్షన్ చేసుకుంటున్నాం అనుకోండి, బడ్జెట్లో చేసుకోవాలి అనుకుంటే ఈ క్లాత్, ఇది ఒక క్లాత్ అంతే. ఈ క్లాత్ మనం బ్యాక్ సైడ్ వాల్కి పెట్టేసి ముందు కాస్త దేవుడి ఫోటో పెట్టుకుని 2 అరటి చెట్లు పెట్టుకుని అట్లా సింపుల్గా చేసుకున్న గ్రాండ్ ట్రెడిషనల్ అండ్ చాలా ప్రశాంతంగా మనకి ఎంతో మంగళకరంగా ఉంటుంది కదా. ఇందులో కూడా ఎన్నో ఉన్నాయి, చాలా డిజైన్స్ ఉన్నాయి. మన మనసుకు నచ్చేది మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. చూసారా ఎంత పిచ్చివాయి ప్రింట్తో ఎంత బాగుందో చూసారా. ఇది చూసారా స్పెషల్గా, ఇది అన్నప్రాసన సందర్భానికి తగినట్టుగా ఉంది చూసారా. యశోదమ్మ చిన్ని కృష్ణయ్యకు అన్నం తినిపిస్తుంది చూసారా. ఇలా రకరకాల అన్ని సందర్భాలకి తగినట్టు ఉన్నాయి వీరి దగ్గర. బ్యాక్ డ్రాప్ ఇది ఒక క్లాత్ మాత్రమే, ఎంత అందంగా ఉందో చూసారా. మీరు చూస్తున్నారు కదా, పెళ్ళికి వెళ్తున్నాము, చిన్ని పర్స్ కావాలి. అది కూడా ఎందుకు, మనం సెల్ ఫోన్ లేనిదే అసలు ఎటు కదలలేం కదా ఇక. అందుకని చెప్పి ఒక సెల్ ఫోన్కి మాత్రమే సరిపడా కావాలి. కానీ పెద్ద మంచి పట్టు చీర కట్టుకున్నాం, నగలు వేసుకున్నాం, కానీ ఒక క్లాత్ బ్యాగ్ పట్టుకుంటే మనకు నచ్చదు కదా. సో అటువంటి వారికి చక్కటి పార్టీ వేర్గా సందర్భంగా ఇందులో మొబైల్ పెట్టుకుని, ఇంటి తాళాలు పెట్టుకుని, ఒక సెల్ ఫోన్ ఇంటి తాళాలు పెట్టుకుంటాం, చక్కగా ఇట్లా దోపుకుంటాం చీరకి లోపల వైపు. ఇలా తీసుకుని మనం ఇట్లా చీర ఫోన్ మోగింది అనుకోండి, తీసి మాట్లాడుతుంటే చాలా చక్కగా ఉంటుంది కదా ఇది. ఇందులో ఎన్నో చూడండి, ఎన్ని డిజైన్స్ ఉన్నాయో చూడండి, ఇందులో ఎన్ని డిజైన్స్ ఉన్నాయో చూడండి. ఫ్యాన్సీ వేర్ ఇదంతా కూడా. ఇక్కడ చూస్తున్నారు కదా మీరు అమ్మవారు మహాలక్ష్మీదేవి, పక్కన 2 అరటి చెట్లు. ఓపుకుంటే మనం లైవ్గా చేసుకోవచ్చు అరటి చెట్లు. అబ్బా ఓపిక లేదు, మాకు ఏదైనా రెడీమేడ్ దొరికితే బాగుండు, నేను ఈ వయసులో చేసుకోలేను అబ్బా అనుకునే వారికి రెడీమేడ్గా ఇలా తెచ్చి పెట్టేసుకోవచ్చండి అమ్మవారిని. చూడండి ఇక్కడ అన్నీ కూడా అమ్మవారి నగలు, అట్లాగే పూజా సామాగ్రి, కోలాటం. ఇవి కోలాటం స్టిక్స్ అంటాం కదా మనం, కోలాటం కర్రలు అంటారు. రకరకాలుగా ఒక్కొక్క ప్రాంతాల్లో ఒక్కొక్క విధంగా పీల్చుకుంటారు. ఇవన్నీ కూడా అమ్మవారి ముఖాలు, అమ్మవారి నగలు చూస్తున్నారు కదండి. శివయ్య అభిషేకానికి కానీ, ఏ దేవుడి అభిషేకానికి కానీ ఒక దంతం, ఏనుగు దంతం లాగా ఉంది కదా, దీంట్లో పాలు కానీ నీళ్లు కానీ పోసి ఈ కింది నుంచి చిన్ని దార భగవంతుడి మీద పెట్టవచ్చు మనం, అభిషేకానికి వాడేది. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా జడలు, చక్కటి జడబిళ్ళలతో ఉన్న భరతనాట్యం, కూచిపూడి డ్యాన్సులు చేసేవారికి కానీ, లేదా పండగలప్పుడు మనం చిన్నపిల్లల్ని, ఆడపిల్లల్ని చక్కగా రెడీ చేస్తాం కదా, చిన్న పట్టులంగా పెట్టి వడ్డాణాలు పెట్టి జడకుప్పెలు చూస్తారు కదా, జడకుప్పెలు వేసి అట్లా జడలు వేసి ఇలా రకరకాల గజ్జెలు చూస్తున్నారు కదండి. భరతనాట్యం చేసేవారికి కానీ, పూజ గదిలో అలంకరణగా కానీ, ఇంట్లో అలంకరణగా కానీ గజ్జెలు, ఇవన్నీ కూడా నాట్యం చేసే పిల్లలందరికీ కూడా ఆభరణాలు అనమాట. ఎంత అందంగా ఉన్నాయో చూసారా ఈ ఆభరణాలన్నీ కూడా. ఇప్పుడు మీరు గాజులు ఇక్కడి నుంచి అసలు ఎన్ని వందల వేల రకాలు ఉన్నాయంటే, మెటల్ కాదు, గాజు అనే కాదు, అసలు డిజైనర్ అనే కాదు, ఇవన్నీ చూసి మీరు చార్మినార్లో ఉన్నానా అనుకుంటున్నారా? లేదండి, మనం అంత దూరం వెళ్ళాల్సిన అవసరమే లేదు. మన జూబ్లీ హిల్స్లోని చెక్ పోస్ట్ దగ్గర ఉన్న భామా కలెక్షన్స్కి వచ్చేసామనుకోండి, చెప్తున్నాను కదా మీకు నేను, మెట్రో స్టేషన్ పక్కనే ఉంటుందండి. పిల్లర్ నెంబర్ 1604 స్క్రీన్ మీద నెంబర్ కూడా స్క్రోల్ అవుతూ ఉంటుంది. చూడండి కొన్ని వందల వేల రకాల బ్యాంగిల్స్ ఒక్క చోటకు వస్తే మనం సింగిల్గానే కాదు, పెళ్ళిళ్ళలో కూడా చిన్న పిల్లల దగ్గర నుంచి పెళ్లి కూతుర్ల దగ్గర నుంచి అన్ని ఏజ్ల వారికి కూడా ఈ డిస్ప్లేలోనే కాదండి, కింద పెట్టెల్లో కూడా, బాక్సెస్లో కూడా కొన్ని వందల రకాల బ్యాంగిల్స్ ఉన్నాయి. కలర్ కాంబినేషన్స్, డిజైన్స్ ఎంత బాగున్నాయో చూడండి ఒక్కసారి. థ్రెడ్ బ్యాంగిల్స్
వాటి మీద మళ్ళీ కుందన్స్తో ఉన్న థ్రెడ్ బ్యాంగిల్స్. ఇక చెప్పాలంటే వీడియో ఒక గంట సేపు చెప్పాల్సి వస్తుంది. బట్ చూడండి, అసలు మీరు వస్తే మాత్రం మీకు ఒక గంటలో సరిపోదు. మీకు ఎన్ని గంటలైనా కూడా మనకి కన్నుల పంట. అన్ని రకాల బ్యాంగిల్స్ ఉన్నాయి, వెల్వెట్ బ్యాంగిల్స్ ఉన్నాయి. కలర్స్ అయితే అసలు లేని కలర్ లేదండి. మనం మ్యాచింగ్ శారీస్ ఎన్ని తెచ్చుకుని వచ్చినా కూడా లేని కలర్ కాంబినేషన్స్ అంటూ లేవు, లేని మోడల్స్ లేవు, లేని డిజైన్స్ లేవు. అట్లాగే మనం ఏదైనా నగలు వేసుకున్నప్పుడు కరెక్ట్ మ్యాచింగ్ ఎలాగా లేవు అనుకున్నారనుకోండి, ఇక్కడికి వచ్చేసారనుకోండి, ఒక్కసారి ఇక్కడ చూడండి ఎంత డిజైన్ ఉందో, ఎంత వర్క్ ఉందో చూడండి అందులో. అట్లాగే కాసులతో ఉన్న బ్యాంగిల్స్. ఇప్పటి వరకు మీరు కాసులతోనూ ఇంకా రకరకాలుగా డిజైన్స్తో అవన్నీ చూసుంటారు. కానీ చెమ్కీలు, మనం చీరల మీద చెమ్కీలతో వర్కులు చేయించుకుంటూ ఉంటాం కదా, ఒక్కసారి చూడండి ఆ చెమ్కీలతో బ్యాంగిల్స్ చూసారా ఎంత అద్భుతంగా ఉన్నాయో. ఇవన్నీ కావాలంటే మనం ఎంతో దూరం వెళ్ళాల్సిన పని లేదండి. మన జూబ్లీ హిల్స్ చెక్ పోస్ట్ దగ్గరలో ఉన్న భామా కలెక్షన్స్కి వస్తే మీరు మొత్తం అన్ని షాపింగ్ పూర్తి చేసుకుని వెళ్ళొచ్చు. వెల్వెట్ బ్యాంగిల్స్ కలర్స్, లైట్ ఆ పేస్టల్ కలర్స్ అన్నీ చూసారు కదా, వెల్వెట్ బ్యాంగిల్స్ ఎంత బాగున్నాయో. కలర్స్ కూడా అన్ని షేడ్స్ ఉన్నాయి ఇక్కడ. టీనేజర్స్కి, మిడిల్ ఏజ్ వారికే కాదండి, పసిబిడ్డలకు కూడా, చిన్ని బుల్లి గాజులు పసిపిల్లలకు కూడా డిజైనర్, చూడండి డిజైనర్ బ్యాంగిల్స్ ఉన్నాయి. మనం పిల్లల్ని బాగా రెడీ చేసేస్తాం కదా, బుజ్జి పిల్లల్ని, వారికి డిజైనర్ బ్యాంగిల్స్ ఉన్నాయి. ఇవన్నీ చూడండి ఎంత అద్భుతంగా ఉన్నాయో. సెట్లు వీరే సెట్ చేసి పెట్టేశారు, ఫంక్షన్లకు తగినట్టుగా వీరే సెట్ చేసి పెట్టేశారు. ఇప్పటి వరకు మీరు చూసినవే కాకుండా బీడ్స్ అండి ఎంతో రీజనబుల్గా ఉన్నాయి. 1000 లక్షలు అనుకుంటారేమో, లేదండి. ఇవన్నీ ఒక లైన్ వచ్చి 400, ఇంత మంచి క్వాలిటీ బీడ్స్ అనమాట. అన్నీ కూడా హోల్సేల్ ప్రైజెస్లో ఉన్నాయి. ఇప్పుడు వీరాంజనేయులు గారు మనకు అన్నీ కూడా వీటి గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తారు అన్నమాట, ఈ బీడ్స్ అన్నిటి గురించి కూడా. మేడం ఈ బీడ్స్ వచ్చి ఆనిక్స్ అంటారు మేడం. ఆనిక్స్ ఇవేంటంటే మేడం లాకెట్స్లో కానీ ఇట్లా ప్లెయిన్ 3 లైన్స్ 4 లైన్స్ కానీ మనం తయారు చేసుకోవచ్చు అనమాట. కస్టమైజ్ చేసుకుని మనకు కావాల్సినట్టుగా కస్టమైజ్ చేయించుకోవచ్చు. ఓకే, ఇవి కూడా ఆనిక్స్ మేడం. ఇవి వచ్చి టంబల్స్ అంటారు మేడం. అవి ఒక లైన్ వచ్చి ఎంత ఉంటుందండి? అప్రాక్సిమేట్లీ మేడం 600 to 700, 750. ఓకే, అంటే లెంత్ని బట్టి. అదే కలర్స్ చాలా బాగున్నాయి. ఇవి వచ్చి సీజెట్స్ మేడం. సీజెట్స్లో కలర్స్ అనమాట. ఈ 4 కలర్స్ వస్తాయి. ఇవి ఈ 3 కలర్లు. ఇవి వచ్చి మోనాలిసా మేడం. మొనాలిసా ఇవి కూడా ఇవి మొత్తం అంటే సైజు వేరియేషన్ ఉంటుంది. ఓకే, ఈ బిగ్ సైజ్ నుంచి స్మాల్ సైజ్. ఇవి ఏంటండి? ఇవి కూడా ఆనిక్స్ మేడం. ఆనిక్స్ వీటిల్లో వచ్చి కటింగ్స్ లో వస్తాయి. యాక్చువల్గా రూబీకి ఆపోజిట్ కలర్స్ అన్నమాట. సేమ్ రూబీస్లో ఉంటాయి, ఇది ఆనిక్స్లో వచ్చి ఇదే సైజ్ వస్తుంది. ఇవి వీటన్నిటిని ఏమంటారు? ఇది యాక్చువల్గా క్రిస్టల్స్ మేడం. క్రిస్టల్స్లో కూడా ఇది ప్రీమియం క్వాలిటీ. ప్రీమియం క్వాలిటీ. ఇవి మొత్తం కలర్స్ క్రిస్టల్స్ అన్నమాట. ఇవి వచ్చి రాజవర్ధన్ స్టోన్ అంటారు. ఏం స్టోన్ అంటారు? శాండ్ స్టోన్. బ్యూటిఫుల్ అసలు. అంటే మామూలుగా తెలుగులో వచ్చి రాజవర్ధన్ స్టోన్ అంటారు. రాజవర్ధన స్టోన్ అని తెలుగులో అంటారు, బట్ శాండ్ స్టోన్. ఇవి కూడా ఆనిక్స్ అన్నమాట. ఆనిక్స్ తెలుస్తున్నాయి షైనింగ్ అవి. మేడం ఇలా 5 లైన్స్ 7 లైన్స్ అలా లాకెట్ లో కూడా వేసుకోవచ్చు. అదే మనం నచ్చినట్టు చేయించుకోవచ్చు. ఇవన్నీ కూడా చాలా కలర్స్. గార్నెట్ మేడం. ఇవి కూడా సీజెట్స్ గార్నెట్స్ మేడం. కలర్స్ అన్నమాట. ఈ సరోస్కి ఇది బ్లాక్ కలర్ అంటారా? బ్లాక్ కలర్ చాలా అందంగా ఉంది. ఈ సరోస్కి పర్ల్స్. స్వరోస్కి పర్ల్స్. ఇవి ఏంటండి చాలా బాగున్నాయి. ఇవి కూడా సీజెట్స్. సీజెట్స్ కలర్స్ అన్నమాట. ఓకే, కిందివి ఇవన్నీ కింద కూడా మేడం సీజెట్స్లో కలర్స్ మేడం. ఇవి మొత్తం క్రిస్టల్స్ అన్నమాట. క్రిస్టల్స్ అని, ఆనిక్స్ అని, సీజెట్స్ అని, మొనాలిసా అని రకరకాల బీడ్స్. ఇంకా ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా అండి, 1 గ్రామ్ గోల్డ్లో చాంద్ బాలీలు,
మంచి మంచి బుట్టలు, చక్కటి పెద్ద సైజు డిఫరెంట్ డిజైనర్ బుట్టలు ఇవన్నీ కూడా. తరతరాలుగా పురాతన కాలం నుంచి కూడా పులిగోరు ఇప్పటికీ కూడా ఎవర్ గ్రీన్. మనం అనుకుంటాం కదా కొన్ని కొన్ని అసలు అవుట్ ఆఫ్ ఫ్యాషన్ అనేది అవ్వదు అని, ఎప్పటికీ నిలిచిపోయి ఉండే ఫ్యాషన్ రాజసత్వం పులిగోరు. ఈ రోజుకి ఒక 100 ఏళ్ల నాటి నుండి ఈ రోజు వరకు కూడా చంటిబిడ్డ పుట్టగానే, ఆడపిల్ల కానీ మగపిల్లాడు కానీ పుట్టగానే పులిగోరు మాత్రం ఖచ్చితంగా తీసుకుంటాం కదా అండి మనం. అదేవిధంగా 1 గ్రామ్ గోల్డ్లో మనకి చోకర్సు, మ్యాటీలు, రకరకాలు పాపిడి బిళ్ళలు అన్నీ కూడా అందుబాటులో ఉన్నాయి ఇక్కడ. ఇప్పుడు మీరు చూస్తున్నవన్నీ కూడా డిఫరెంట్గా ఉన్న పాపిడి బిళ్ళలు. చూసారా, ఒక పెద్ద పచ్చ పాపిడి బిళ్ళలో వచ్చింది. ఇవన్నీ కూడా డిఫరెంట్ అండి, మనం రెగ్యులర్గా చూసేవి కాకుండా 1 గ్రామ్ గోల్డ్లోనే డిఫరెంట్ పాలిష్ అనమాట. ఇప్పుడు ఈ పాలిష్ పేరు ఏంటంటే రోడియంలోనే జీజీ అంటే గంగా జమున పాలిష్. 1 గ్రామ్ గోల్డ్లో ఫ్యాన్సీ లుక్ని ఇస్తాయి ఇవన్నీ కూడా. ఇప్పుడు మీరు చూస్తున్న ఈ 1 గ్రామ్ గోల్డ్ అంతా కూడా మ్యాట్లో నక్షి అండి, నక్షి డిజైన్ ఇదంతా కూడా. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా అండి 1 గ్రామ్ గోల్డ్లో విక్టోరియన్ కలెక్షన్ ఇదంతా కూడా. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా ఇవన్నీ జడకుప్పెలండి, రకరకాల మోడల్స్లో ఉన్న జడకుప్పెలు. అట్లాగే వడ్డాణాలు, చక్కటి రాళ్ల వడ్డాణాలు, గోల్డ్ కలర్లో ఉన్న 1 గ్రామ్ గోల్డ్. ఇవన్నీ కూడా 1 గ్రామ్ గోల్డ్ నగలు అనమాట. ఫ్యాన్సీ ఇవన్నీ కూడా రాళ్ల వడ్డాణాలు, బంగారు రంగు వడ్డాణాలు. ఇదంతా కూడా మ్యాట్ పాలిష్లో వస్తుందండి. వీరి దగ్గర గంగా జమున పాలిష్, రోడియం, ఆల్ అసలు పాలిషెస్లో ఉన్న అన్ని వెరైటీస్ చేయగలరు వీరు. ఆల్ వెరైటీస్ వీరు. ఏ పాలిష్ కావాలంటే మీరు ఆ పాలిష్లో చేసి అందిస్తారు వీరు. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా అండి ముత్యాల జడ, అలాగే చక్కటి గోల్డ్ జడ, డిజైనర్ జడ, చక్కటి స్టోన్స్తో ఉన్న జడ, అన్ని రకాల వారికి దొరికేటట్టు అనమాట. అసలు ఒక ఐటమ్ అనే కాదు, చాలా రకాలు ఉన్నాయి. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదండి ఇవన్నీ కూడా 1 గ్రామ్ గోల్డ్లో నల్ల పూసలు, సింగిల్ చైన్స్, ఇక ఉంగరాలు అన్నీ కూడా మీకు ఇక్కడ దొరుకుతాయి. అంతేకాదండి బ్రేస్లెట్స్, ఇంకాను రింగ్స్ అంటే ఉంగరాలు, ఇక మన లేడీస్కి శారీ పిన్స్, మనం చక్కగా రెడీ అయినప్పుడు ఏదైనా పార్టీకి కానీ ఫంక్షన్కి కానీ వెళ్ళేటప్పుడు ఏదైనా పార్టీ వేరు శారీ పిన్స్ అన్నీ ఉన్నాయి చూడండి ఇక్కడ. మన బామాలో ఫస్ట్ ఫ్లోర్లో మొదటి అంతస్తులో ప్రీషియస్ క్వాలిటీ బీడ్స్ అన్నీ కూడా అన్ని రంగులు, అన్ని సైజెస్ మీకు దొరుకుతాయి. మీరు అట్లా కస్టమైజ్ కూడా చేయించుకోవచ్చు.